హాయ్ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ అభిమానులందరి దయ వల్ల చాలా బాగున్నానండి. 46 అవును. ఎలా అనిపిస్తుంది? కెరీర్ మొత్తం చూసుకుంటే వెనక్కి తిరిగి పాస్ట్ 4 ఇయర్స్కి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమంటారు? ఇప్పుడు అంటే టిక్ టాక్ చేసిన కాడి నుంచి నా లైఫే మారిపోయిందండి. అప్పటి నుంచి కూడా చాలా బాగుంది. అభిమానులు అందరూ కూడా ఏ వీడియోలు చేసినా ఏ సినిమాలు చేసినా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈరోజు పుట్టినరోజు ఇంత ఘనంగా ఇప్పుడు 13వ కేకు కట్ చేశారంటే మరి నా అంత అదృష్టవంతుడు ఎవడో ఉండరో. మరి అభిమానులకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విషయంలో అయితే. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. వాళ్ళకు మీరు ఏమైనా సలహా ఇస్తారు? రమ్మంటారా వద్దంటారా? రావచ్చండి. ఇక్కడ చూసిన ఒడిదొడుకులు కానీ అవమానాలు కానీ అభిమానాలు కానీ అలాంటివి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా ఈ 4 ఇయర్స్లో? జరిగిన మంచి ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ అంటే మేము వీడియోస్ చేసేటప్పుడు మమ్మల్ని తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరండి. నేను ఏవి పట్టించుకునేవాడిని కాదండి. ఎందుకంటే మా మిస్సెస్ని చాలా నీట్గా ఒక సాంప్రదాయమైన కుటుంబంలో ఎలాగైతే ఉంటారో అలా చూపిస్తున్నాను. ఎందుకు తిడుతున్నారో సర్లే తిట్టుకుని తిట్టుకొని నేనేమైతే వలగరగా చూపిస్తానని అనుకుని అలా ఎదరికెళ్ళిపోయేవాడిని అండి. అలా తిట్టుకున్న వాళ్ళే ఈరోజు దుర్గారావుకి అభిమానులు అయ్యారు. చాలా హ్యాపీ. చాలామంది తిట్టుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ దుర్గారావు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారు అంటే ఆ టీవీలో వస్తారు కదా అన్నారు. అది చాలా హ్యాపీ. చాలండి అది. దుర్గారావు అనే వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చాడు. సో ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నాడు. ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే అతను కూడా నా ఇండస్ట్రీని నమ్ముకొని వస్తే అతను ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వగలడా? ఒక వ్యక్తి మంత్లీ సర్వే అవడానికి కావాల్సినంత మనీ దొరుకుతుందా? అంటే మరి మన బిహేవియర్ని బట్టే ఉంటుందండి ఏదైనా. దుర్గారావు అనే వ్యక్తి నెలకి ఎంత సంపాదిస్తున్నాడంటే ఏం చెప్తారు? అంటే నార్మల్ చెప్పండి, ఇంత మాకు ఎగ్జాక్ట్. నార్మల్గా నాకు ఒక నెలకు ఒక 50,000 వస్తాయి. 40-50 అయితే మంత్లీ సంపాదిస్తాను. ఓ 40-50,000 వస్తాయి. అక్క, మీకు ఎలా కనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అంటే ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా అంటే భయపడతా ఉంటాము. అలాంటిది మీరు వచ్చి డ్యాన్స్ వేయటము, అంత సపోర్ట్గా ఉంటాము, ఎట్లా కనిపించింది? అందరూ సపోర్ట్ చేశారండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే బయటికి వెళ్ళి ఏదైనా చేయగలమండి. నా వెనకాల మా ఆయన గారు ఉండి సపోర్ట్ చేశారు. అదేనండి నాకు కొన్నంత బలం. అంటే మీరు డిఫరెంట్గా అంటే కాళ్ళకు కానీ చేతులకు కానీ ప్రాపర్టీస్ వాడటము చాలా అంటే ప్రాపర్టీస్ వాడటం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మైక్ లాగా రిమోట్ పట్టుకోవడం అవి ఎలాగా, అంటే ఆ థాట్ ఎలాగొచ్చింది? సరదాగా మరీ బొమ్మలాగా నుంచుంటే యాక్టింగ్ రాదండి. మరీ బొమ్మలాగా నుంచుంటే బాగోదు కదనేసి నా రిమోట్ కానీ లేకపోతే పప్పు గుత్తు కానీ ఏదో ఒకటి ఇచ్చేవారు. అది పట్టుకొని చేసేదానండి. చేశానండి. వీడియోస్ నీట్గా చేసి పెడుతుంటే ఎవరు చూస్తలేదు. కనీసం 100 లైకులు కూడా వస్తలేదు. ఏంటబ్బా అసలు ఏంటి, మనల్ని ఏం చూపిస్తే అభిమానులు మనల్ని ఫాలో అవుతారనేసి ఆలోచించి రిబ్బన్లు కట్టుకుని కొత్తగా ఫోన్లో మాట్లాడతాం. వెరైటీ కొత్తదనం ఏమి ఉండదు. అదే పౌట్టిని పట్టుకుని మాట్లాడితే ఈడేవటారు పౌట్టిని పట్టుకుని మాట్లాడుతున్నా అంటారు. అలాగ టీవీ రిమోట్లు పట్టుకుంటాం, పప్పు గుత్తులు పట్టుకుంటాం, పౌట్టిన్లు పట్టుకుని పాడిచ్చాను. బాగా ఆదరించారు. ఇంకా అలాగ అదొక ట్రెండ్ అయిపోయింది. అంటే మీరు ఎంత కష్టపడి డ్యాన్స్ చేసినా తను ఒక మూమెంట్తో మొత్తం తన సైడ్ పాపం రియల్గా చెప్పాలంటే అమ్మాయికి అసలు చదువుకోలేదండి. అది చదువుకుంది కానీ ఏమీ తెలియదు. చాలా గారవంగా పెరిగింది. అయితే నేనే రమ్మని బలవంతకారం పెడితే మరీ నుంచి నేను చేయలేకపోతే బాగోదని అలా చేసింది. అది ఒక దేవుడి దైవాల ఒక స్టెప్ అయింది. ఆ స్టెప్ ఇలా ప్రతి ఒక్కరికి నిదర్శనమైంది ఈరోజు. అక్క ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు? ఎప్పుడూ లేదండి. అంటే మీరు కరెక్ట్గా స్టెప్ చేయనప్పుడు ఎప్పుడో ఒకసారి చిరాకనే చూపిస్తారు కదా, అటువంటిది ఎప్పుడు చూపించలేదండి. నేను ఆవిడ చూసి ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు కదండి. ఎందుకంటే ఆవిడ నేను ఏ పాట వేసినా ఒకే స్టెప్. ఇక అటువంటిప్పుడు ఆవిడ చూస్తుంది. ఎందుకంటే నా డ్యాన్స్ నేను నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఒక స్టెప్ అంటే మిమ్మల్ని బాగా అంటే పాపులర్ చేసిన స్టెప్ ఏదంటే మీరు ఏం చెప్తారు? బాగా పాపులర్, నేను ఎంత డ్యాన్స్ చేసినా బాగా పాపులర్ చేసిన స్టెప్ అయితే ఇదేనండి. ఈ స్టెప్ చూసి రవితేజ గారు కూడా పిలిచి మహానుభావుడు ఎక్కడున్నాడో మాస్ మహారాజా. ఇప్పుడు టోటల్ ఎన్ని సినిమాలు? ఇప్పటికి నేను 14 సినిమాలు చేశానండి. అందులో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకొక 10 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయండి. సో అంటే చాలామందికి తక్కువ వయసులోనే సెటిల్ అవ్వలేదు ఇట్లా ఫీల్ అవుతా ఉంటాం. మనం గంగావన్ చూసాము, బాగా ఫేమస్ అయ్యాము. తర్వాత మీరు వచ్చేసరికి అసలు చదువుకి దేనికి సంబంధం లేదు.
సో ఉన్న సోషల్ మీడియాని ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకొని ఈరోజు ఇంత నేమ్ వచ్చిందంటే డబ్బులు కూడా వస్తాయి. సో మిగతా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు మన బిహేవియర్ని బట్టే మనకి అవకాశాలు వస్తాయండి. మనం ఉండే బిహేవియర్ కూడా బాగుండాలి, మనం మాట్లాడే విధానం కూడా జనాలకు నచ్చాలి. అయితే వచ్చేవాళ్ళకి ఏంటంటేనండి వాళ్ళ పనులు మానుకుని అయితే రాకూడదు ఇండస్ట్రీకి. నేను 3 ఎకరాల వ్యవసాయం చేసుకునేవాడిని అండి. ఆ వ్యవసాయం చేసుకుంటూనే అవకాశాలు వచ్చి చేసుకున్నాను. ఇప్పటికి కూడా ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఆ 3 ఎకరాలు చేసుకుంటానే వచ్చి ఇది చేసుకుంటానండి. కొంతమంది ఏం చేస్తారంటే హైప్ వచ్చింది కదా అని అది వదిలేసి వచ్చేసి ఇక్కడ కూర్చుంటున్నారండి. అది కరెక్ట్ కాదు. అది చేసుకుంటాను, ఇది చేసుకోవాలి. దీన్ని నమ్ముకుని ఉంటే కొన్ని రోజులు ఉంటుందండి, తర్వాత ఇది ఉండదు. తర్వాత ఏంటంటే రోడ్డుని పడిపోతున్నారు. అటువంటి వాళ్ళు పాపం మన కృష్ణానగర్లో ఇందిరా పార్కులు, ఇస్మార్ట్ రీఫ్లు చాలా దిక్కులు చూస్తున్నామండి. మనం చేసుకునే పని చేసుకుంటానే వచ్చి చేసుకోవాలి. నా కోరిక అయితే అదే. నేను ఇచ్చే సలహా అలా ఏదో చేసుకుంటూ ఉంటారు ఇంతకుముందు, అది చేసుకుంటానే వచ్చి చేసుకోవాలి. అక్క విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి సోషల్ మీడియాలో ఎదగటం అనేది అంత ఈజీ కాదు. సో చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. సో అలాంటి ఫేస్ చేసినప్పుడు ఎలాగనిపించింది? ఎవరైనా చెప్పినా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదండి. మెయిన్ వాళ్ళు చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారండి. వాళ్ళ ముఖం కూడా ఎవరికి తెలియదు, కానీ మేము ప్రపంచం అంతా తెలుసాం కదండి. అది ఫస్ట్లో చాలా మంది దేవరపల్లి నుండి కానీ చుట్టుపక్కల నుండి వచ్చినప్పుడు కూడా చాలా మంది వీళ్ళేంటి వీళ్ళ కోసం సో అలాంటి టైంలో ఎట్లా అనేవారండి. నేను జబర్దస్త్ వచ్చిన టైంలో ఇదే నిన్న కాకమొన్న తిట్టో ఏంటంటే పార్ల థియేటర్ అనేవారు, కానీ అప్పుడు తక్కువ వచ్చేయండి. ఇప్పుడు చాలా ఎక్కువ. నేను లక్ష్మీపురం వచ్చానని తెలిస్తే రోజుకి 5-6 కార్లు వస్తాయండి. ఎంతమంది వచ్చినా మేము భోజనం ఉండి సంఘకాలకు భోజనం పెట్టి పంపిస్తామండి. వచ్చిన వాళ్ళు కూడా మాకు ఏడు తెస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, అవి ఇస్తాం. అలాగా చాలా బాగుంటుంది. అక్కడ లైఫ్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. పిల్లల ఎడ్యుకేషన్ పిల్లలు కూడా బాగానే ఉందండి. 2 అబ్బాయిలు చదువుకుంటున్నారండి. 2 అబ్బాయిలు పాప అండి. ఫస్ట్ అబ్బాయి, తర్వాత పాప, తర్వాత మళ్ళీ అబ్బాయి అండి. అమ్మాయికి మ్యారేజ్ చేసాం. ఓ పాప బాబు. మా పాపకి అంటే ఇంకా మాకు ఇక్కడ ఆఫర్స్ వస్తున్నాయండి. అమ్మాయి ఆడపిల్లని ఇంట్లో వచ్చిన కానించి ఎవరో కూడా ఏదోటి అంటారు, ఏది లేకపోయినా కానీ ఏదోటి అంటారు. అందుకని ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తాం. ఇప్పుడు మేము ఎర్రగడ్డ దగ్గర ఉంటున్నామండి. హైదరాబాద్ నెలలో 20 రోజులు ఇక్కడ ఉంటామండి. 10 రోజులు వ్యవసాయం చేసుకుంటాం. నెల అంతా ఇక్కడ ఉండండి. 10 రోజులు కంపల్సరీ మా ఊరు వెళ్ళి నేను చేసి వ్యవసాయం వెళ్ళి చక్కగా అవి నా చేతుడు నేనే మందేసి అవన్నీ నేను చేసుకుని అక్కడ అయిపోయాక వచ్చి ఇక్కడ ఈ లోపల మాకు దుర్గారావు 23వ తారీఖు నీకు డేట్ ఉంది, 19వ తారీఖు డేట్ ఉందని చెప్తారండి సినిమా. మీరు ఈవెంట్స్కి ఫారెన్ కంట్రీస్ ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి, ఇప్పుడు అమెరికా ప్లాన్ చేస్తాం. చేయించుకున్నామండి, వీసాలు చేయించుకున్నాం. ఇప్పుడు అమెరికా వెళ్తాం. వీసా వచ్చిందా? ఎవరండి ఈవెంట్ మేనేజర్? అది తెలియదండి మాకు. బుల్లెట్ భాస్కర్ గారి ద్వారా మేము జబర్దస్త్ వారు కూడా నన్ను చాలా బాగా చెప్తారండి. జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది? జబర్దస్త్ అవకాశం అంటే ఫస్ట్ మా వీడియోలు చూసి సుధీర్ గారు ఆయన పాపం పిలిచి మాకు అవకాశం ఇచ్చారండి. సుధీర్ గారు, ఆది గారు, మన బుల్లెట్ భాస్కర్ అందరూ కూడా రెడీ భలే చేస్తున్నారు. ఎవడు రెడీ పక్కోడు పక్కగా ఉండి రిబ్బన్లు కొట్టుకుని భలే చేస్తారు. కామెడీ ఇది ఎక్కడ ఉంటాడు ఏంటని కనుక్కుని పాపం అందరూ కూడా ఇటువంటి వాడికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి పిలిచి ఫస్ట్ కరోనా టైంలో ఒక అవకాశం ఇచ్చారండి. ఫస్ట్ పేమెంట్ ఎంత ఇండస్ట్రీ నుంచి? ఫస్ట్ అండి నాకు క్రాక్ సినిమాకి నేను డబ్బులు తీసుకోలేదండి. అవకాశం ఇస్తమే గొప్ప అని రవితేజ గారు దుర్గారావుని పిలిచి అక్కడ ఆ సీన్లో దుర్గారావుని పెట్టండి అన్నారంటండి. పిలవగానే మేము అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాం. ఎప్పుడు చూస్తారు రవితేజ గారిని, ఎప్పుడు చూస్తారని కంగారు వెళ్ళి కూర్చొని ఉన్నారు. సార్ వెళ్తున్నంత కాళ్ళకి దండం పెట్టి సార్ అది మాది గోపిచంద్ మల్లేన్ గారు నీ క్యారెక్టర్ చెప్పి వెళ్ళి చేయన్నారు. గులాబీ సీన్ గారు అండి, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆయన దుర్గారావు నీకు పేమెంట్ గట్రా లేదయ్యా, ఎందుకంటే నీకు అవకాశం ఇస్తుమే గొప్ప, చేసుకుని వెళ్ళిపో అన్నారు. ఓకే సార్, నాకు నిజంగా అవకాశం ఇస్తుమే గొప్ప. అదైనా రవితేజ గారి సినిమాలో క్రాక్లో నాకు పేమెంట్ కాడ ఇస్తారు, నేను చేసుకుని వెళ్ళిపోతానని షూటింగ్ అయిపోయిందండి. రవితేజ గారు కాళ్ళకి దండం పెట్టి సార్ వెళ్తున్నాను నేను దుర్గారావు పేమెంట్ ఎంత ఇచ్చారని అడిగారు. రవితేజ గారు ఎంత తీసుకున్నావు అని అడిగితే లేదు సారు నాకు డబ్బులు ఇవ్వనన్నారండి, నాకు డబ్బులు ఇవ్వనన్నారు.
నాకు మీ పక్కనే అవకాశం మొత్తమే గొప్పండి, నేను డబ్బుల గురించి రాలేదని చెప్తే వెంటనే రవితేజ గారు మేనేజర్ని పిలిచి దుర్గారావుకి ఒక 50,000 రూపాయలు చెప్పు నా పేమెంట్లో ఇవ్వని చెప్పి రవితేజ సార్ నాకు 50,000 ఇచ్చారండి. ఆ క్రాక్ సినిమా ఫస్ట్ నేను ఊహించలేదండి, నాకు 500 ఇచ్చే చాలు అనుకున్నాను. అయితే సారు డబ్బులు అడగకుండా పిలవగానే పరిగెత్తుకొచ్చాడని సారు ఆయన సంతోషం కూడా 50,000 రూపాయలు చెక్ ఇచ్చారు. ఫస్ట్ నాకు అదండి, ఆ చెక్కు మార్చి ఆ డబ్బులతో ఒక వస్తువు కొన్నానండి. రవితేజ గారి పేరు చెప్పి అలాగే పేరేంటండి వస్తాయండి ఒక మైక్ కొనుక్కున్నాను, ఆయన పేరు చెప్పి మైక్ ఆయన పేరు మైక్ మీద రాసుకుని నాకు ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాకి ఆ గుర్తింపుగా పెట్టుకున్నానండి. ఓకే, మీరు హైయెస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారండి? గోల్డ్ మ్యాన్ అన్న సినిమాకి 4 లక్షలు తీసుకున్నానండి. గోల్డ్ మెడల్. గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్. ఓకే, ఎన్ని రోజులు చేస్తారు? 75 రోజులు చేశాను. 75 రోజులు. ఫుల్ లెంత్ రోలు సప్తగిరి గారితో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటానండి. మా మిస్సెస్ అక్కడక్కడ ఉంటుంది, నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 2.5 గంటల సినిమాలు ఉంటాను. నిన్నటితోటి అది డబ్బింగ్ చెప్తాం అయిపోయిందండి, అది వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాను. ఓకే అక్క ఎప్పుడన్నా ఒక కోరిక అడగాలని తను అనుకుంటే ఏమన్నా అట్లా? నేను అడగకుండానే ఏది కావాలన్నా కొని చేస్తారండి, ఇంకా అటువంటిప్పుడు ఇంకేం అడుగుతామండి. సార్ ఎప్పుడన్నా ఏమన్నా అడిగినప్పుడు ఇది చేయలేకపోయా నేను బాధపడిన రోజులు? మేము అలా పనిలోకి వెళ్ళేటప్పుడు నేను మా మిస్సెస్ ఒక చీర కొనమందండి, అది 500 రూపాయలు ఖరీదు, 15 సంవత్సరాల క్రితం. అయితే అన్ని డబ్బులు నా దగ్గర లేవు. అప్పుడు బాధపడ్డాను, అమ్మ ఎదరోళ్ళు 1,000-2,000 రూపాయలు చీరలు కొనుక్కున్నారు, నా భార్య కనీసం 500 రూపాయలు చీర కూడా కొనలేకపోతున్నాను, నాతో పాటు కష్టపడుతుందని అప్పుడు బాధపడ్డానండి. ఇప్పుడైతే 10,000 రూపాయలు చీర కొన్నాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో మీ డ్రీమ్ అంటే మీ గోల్ ఏంటండి? ప్రజెంట్ మీరు ఇక్కడ ఉండి షూటింగ్స్కి వెళ్తున్నారు కదా, మీ గోల్ ఏంటి? ఫ్యూచర్లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఏం కాదండి, నాకు ఏదైనా అవకాశాలు వస్తే సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్లు చేసుకుంటానండి. అవకాశాలు రాకపోతే మా ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, అది వదలలేదండి, అది చేసుకుంటానే. ఏం అవకాశం హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అలాంటి లేదు. మా ఊర్లో మా నాన్నగారు నాకు కట్టిన ఇల్లు ఉందండి. నేను ఎప్పుడైనా షూటింగ్ ఉంటూ వస్తాను తప్ప ఇక్కడ స్థిరపడే ఉద్దేశం నాకు లేదండి. అంటే ఇక్కడ ఈ ఫ్లాట్ తీసుకుంటే మీకు రెంట్ బాధ ఉండదు కదా, ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది కదా. కానీ అన్ని డబ్బులు ఉండాలి కదండి. 50 లక్షలు మినిమం ఫ్లాట్ పెట్టి ఇప్పుడు దుర్గారాజు ఒక ఈవెంట్ గట్టిగా చేస్తే ఒక 4 ఈవెంట్లు కొనుక్కోలేడా? అంటే దేవుడి దయ వల్ల అమెరికా లాంటి పెద్ద పెద్ద ఫారెన్ కంట్రీ చేయొచ్చండి, కానీ ఎక్కువ శాతం మాకు విలేజ్లో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. అయితే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా సిటీ కూడా అలవాటు అయింది. ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అలాగ అనిపిస్తుంది. కానీ నేను ఎక్కువగా మా ఏరియాలోనే. ఓకే, ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాక ఊరెళ్ళి మాత్రమే ఉండాలి ఇక్కడ ఇండస్ట్రీలో, అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ. ఓకే సార్.